ఒక ఇంజనీరింగ్ చదివి ఒక సాఫ్ట్వేర్ సైడ్ మీరు జాబ్ చేసి సివిల్స్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నాకు సివిల్స్ అంటే ఏంటో అంత అవేర్నెస్ లేదండి. ఓకే. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్కి మంచి అవేర్నెస్ ఉండేది. వాడు బాగా ఇంట్రెస్టెడ్ అనమాట, ఇట్లా నేను సివిల్స్ చదవాలి అవ్వాలి అని. సో వాడు నన్ను కూడా ఇన్స్పైర్ చేసి లేదు ఇట్లా సివిల్స్ చదువుదాం అని చెప్పేసి ఈ సివిల్ సర్వీస్లోకి తీసుకువెళ్ళినప్పుడు ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి వచ్చినాయి. ఎందుకంటే వాజ్ నాట్ కంప్లీట్లీ నోయింగ్ వాట్ ఈజ్ సివిల్ సర్వీస్ అంటే ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఈ నాలెడ్జ్ అంతా లేదు. సో ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే వచ్చినాయి. బట్ లేటర్ ఐ గాట్ ఇంటూ ఐఏఎస్ అండి. 4 attemptsలో మీకు రాలేదు, 5th attemptలో వచ్చింది. I didn't get in 3 attempts, 4th attemptలో వచ్చింది. అంటే ఎక్కడ మీకు వేరియేషన్ ఎక్కడ తెలుసు అనిపించింది? 3 attemptsలో రాకపోవడానికి గల కారణం, 4th attemptలో రావడానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ నేను 10thలో ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో ఐఎమ్ టాపర్. సో నాకు ఎప్పుడైనా సరే మనకు ఒక 3 సక్సెసెస్ అని వచ్చినాయంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఒక చిన్న ఈగో ఉంటుంది, లైక్ మనం బాగా చదువుతామని. ఆ ఈగోతోనే ఎగ్జామ్ రాశాను, 3 times ఫెయిల్ అయిపోయాను. అప్పుడు రిట్రోస్పెక్ట్ చేసుకోవటం మొదలుపెట్టా, ఏంటి నాలో ప్రాబ్లం ఏంటి, నాలో తప్పులు ఏంటి అని చెప్పేసి. ఈ రిట్రోస్పెక్ట్ చేసుకుంటే నాలో తప్పులు నాకు ఒకటి కూడా కనిపించలేదు. ఎన్ని రోజులు రిట్రోస్పెక్ట్ చేసుకున్నా నాకు ఒకటి కూడా కనిపించట్లేదు. సరే ఇంకా నాకు అర్థం కాకపోయినా నాలో తప్పులు నా ఫ్రెండ్స్కి ఏమైనా అర్థమవుతాయేమో అని చెప్పేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అరే నాకు ఐఏఎస్ రావట్లేదు, ఏం తప్పు అయ్యి ఉండొచ్చు నాలో అన్నా. అదంటే నువ్వు బాగా చదువుతావు కదా, నువ్వు చాలా స్మార్ట్గా చదువుతావు, చాలా బాగా గుర్తుంచుకుంటావు కదా, నీకు రాకపోవటం ఏంటి? ప్రతి ఒక్కరు ఇదే రిపీట్ చేస్తున్నారు కానీ ఎవడు నాలో ఇదిరా తప్పు, నీకు ఇంతకని రావట్లేదు అని ఎవడు చెప్పినోడు లేడు. ఇంకా నాకు నాలో తప్పులు అర్థం కావట్లేదు. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా సివిల్స్ మనకి రాకపోవచ్చు, మనం వదిలేసి తిరిగి జాబ్కి వెళ్ళిపోదామని. సో నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను, రిటర్న్ వెళ్ళిపోతున్నాను రా, నేను మ్యాక్సిమం ట్రై చేశాను రాలేదు అని చెప్పేసి. నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పానో వాళ్ళ దగ్గర నుంచి నా ఎనిమీస్కి కూడా తెలుసు అనమాట, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసింది ఇట్లా కృష్ణతేజ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ వదిలేసి తిరిగి జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు అంటాను. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. సో ఎంత ఆనందం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్ర లేచే ముందే వాళ్ళు నా రూమ్కి వచ్చి డోర్ నాక్ చేశారు. ఎందుకు అంటే నన్ను వచ్చి కంగ్రాచులేట్ చేయడానికి, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, నీకు ఐఏఎస్ రాదు, నీకు ఐటీ జాబే కరెక్ట్ అని చెప్పేసి. నాకు చాలా కోపం వచ్చింది. ఇన్ఫాక్ట్ దెబ్బ మూడు కొట్టేద్దాం అనిపించింది వాళ్ళని. బట్ ఒకరితో గొడవ దేనికి అన్నెసరీ అని చెప్పేసి నేను మౌనంగా ఉన్నాను. మాట్లాడుతున్నాను. మళ్ళీ రెండోసారి కూడా అన్నారు, నీకు ఐఏఎస్ రాదురా, నువ్వు మంచి పని చేసావు. అప్పుడు నేను క్వశ్చన్ చేశాను, సరేరా నాకు ఐఏఎస్ రాదు కానీ నాలో ఒక క్వశ్చన్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. అదేంటి అంటే నాకు ఎందుకు ఐఏఎస్ రాదు. నేను జస్ట్ నాకు ఎందుకు ఐఏఎస్ రాదు అనగానే ఆ ముగ్గురు నాకు 3 కారణాలు చెప్పారు. సో ఫస్ట్ కారణం ఏం చెప్పారంటే, తేజ ఐఏఎస్లో 2000+ మార్క్స్ మన రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, నీ హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు, అది నీ ఫస్ట్ రీజన్ అన్నారు. నిజమే అనిపించింది. అవునా, రైటింగ్ అంతా బాగోదండి. సెకండ్ ఏంటి అన్న, మన ఐఏఎస్లో ఒక ఫ్లవరీ లాంగ్వేజ్తో రాయాలి, నువ్వు పాయింట్ వైజ్ రాస్తావు, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని పారాగ్రాఫ్ లాగా రాసి చదివేవాడికి ఒక ఫ్లో ఉండాలి, ఒక చిన్న కథ చదువుతున్నట్లు ఉండాలి, అది నీకు రాదు అన్నారు. నిజమే అనిపించింది. నిజమే అనిపించడం కదా, నిజమే. థర్డ్ ఏంటి అన్న, నువ్వు ఏదైనా అడిగిందని సమాధానం చెప్తావు, ఊరుకుంటావు, అందులో చాలా షార్ట్లో ఫ్రాంక్గా చెప్పేస్తావు, యూ హ్యావ్ టు బి మోర్ డిప్లొమాటిక్ అండ్ కన్విన్సింగ్, నీకు అది రాదు అన్నారు. నిజమే అనిపించింది. ఆ 3 చెప్పేసి ఎనీవేరా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను తలుపు వేసుకొని ఒకసారి కూర్చొని ఎక్కడో తెలియని ఆనందం. అంటే నాలో తప్పులు నేను వెతుక్కోలేకపోయాను, నా స్నేహితులు ఐడెంటిఫై చేయలేకపోయారు, నా శత్రువులు మాత్రం ఐడెంటిఫై చేయగలిగారు. అప్పుడు నాకు లైఫ్లో తెలిసిన ఒక లెసన్ ఏంటి అంటే, నాలో పాజిటివ్స్ తెలియాలంటే ఫ్రెండ్స్ని అడగాలి, నాలో నెగిటివ్స్ తెలియాలంటే ఎనిమీస్ని అడగాలి. అండ్ ఎప్పుడైతే నాకు ఈ 3 మిస్టేక్స్ తెలిసినాయో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ హ్యాండ్ రైటింగ్. రోజుకి 2 hours రాసేవాడిని. ఈ రోజు నేను ఫైల్స్ మీద రాస్తుంటే బ్లాక్ కలర్తో అది ప్రింట్అవుటా లేదా రిటర్నా అని అడుగుతారు. సో అంత ఇదిగా నా హ్యాండ్ రైటింగ్ని ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక యూకేజీ టీచర్ దగ్గర, అంటే యూకేజీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాను. ఇనీషియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లల కోసం వెళ్ళానేమో అనుకుంది. తర్వాత నేనే హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి మేడం అంటే షీ సెడ్ దట్ మీరు ఇట్లా మాట్లాడకూడదండి, మీరు వెళ్ళిపోండి అంది. సో లేదు మేడం నిజంగా నేనే నేర్చుకోవాలంటే షీ స్కోల్డెడ్ మీ అండ్ సెండ్ మీ బ్యాక్.
బట్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. ఇంకా 4th డేకి నిజంగానే పాపం ఇతను హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి షీ రియల్లీ టాట్ మీ ద హ్యాండ్ రైటింగ్, హౌ టు రైట్ ఏ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఆమె హెల్ప్ వల్ల నేను కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్ అనేది మార్చుకున్నాను. సో అదేవిధంగా ఫ్లవరీ లాంగ్వేజ్ రోజుకి 3 hours 4:30 నుంచి 7:30 ఇంకా కొంతసేపు ఎక్కువ దాకా దాదాపు ఒక ఎగ్జామ్ రాసేవాడిని. హైదరాబాద్లో బాల్లత గారు అని ఉన్నారు. ఆల్రెడీ షీ వాజ్ ఎ టాపర్ ఇన్ సివిల్ సర్వీస్. తన దగ్గర నేను పర్సనల్గా గైడెన్స్ తీసుకున్నాను. సో 1 year ప్రతిరోజు మేడం నా కోసం 3 తెల్లవారుజామున క్వశ్చన్ పేపర్ వాళ్ళ ఇంట్లో పెట్టి ఉంచేది. తలుపు ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు. నేను వచ్చేసి కూర్చొని 3 hours రాసేవాడిని. ప్రతిరోజు ఈవినింగ్ తను ఇక్కడ కాదు, ఇక్కడ ఇలా తప్పు చేసావు, అక్కడ అలా తప్పు చేసావు, ఇక్కడ నువ్వు ఈ ఫ్రేజ్ బదులు ఈ ఫ్రేజ్ వాడు అని చెప్పి చాలా నీట్గా చెప్పేవాళ్ళు. 1 year 3 hours రోజు తెల్లవారుజామున. ఆమె ఒక కండిషన్ పెట్టారు, నువ్వు ఏ రోజైనా సరే ఎగ్జామ్కి రాకపోతే ఇంకా ఆ రోజు నుంచి నేను నీకు చెప్పను అని చెప్పేసి. సో వితౌట్ బ్రేక్ 1 year 365 days నేను ఎగ్జామ్ రాశాను 3 hours. సో 3 hours ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో ఆటోమేటిక్గా నా లాంగ్వేజ్ అనేది మారిపోయింది. నేను 1 year తర్వాత నేను ఫస్ట్ రాసింది ఇప్పుడు ఇది కంపేర్ చేసుకుని నాకు ఈజీగా అర్థమైపోయింది, ఓకే ఆ రోజు అలా రాశాను, ఈరోజు ఇలా రాస్తున్నానని. సో దా సెకండ్ మిస్టేక్ని ఓవర్కమ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఈజ్ హౌ టు టెల్ థింగ్స్ కన్విన్సింగ్లీ. దానికోసం ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్. అందులోకి వెళ్ళి ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి టీచ్ చేసేవాడిని స్టూడెంట్స్కి. సో దట్ హెల్ప్డ్ మీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ మోర్ కన్విన్సింగ్లీ అండ్ డిప్లొమాటిక్లీ. సో 3 mistakes 1.5 year మూడింటిని ఓవర్కమ్ చేశాను. అండ్ ఐ అటెంప్టెడ్ అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా 66th rank. సో నేను నేర్చుకున్న ఫిలాసఫీ ఏంటంటే లైఫ్లో సంతోషపడాలి అంటే స్నేహితులు కావాలి, లైఫ్లో ఎదగాలి అంటే శత్రువులు కావాలి. సో ఎదగాలి అంటే శత్రువులను ఐడెంటిఫై చేయాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మన తప్పులు ఏంటో తెలుసుకోవాలి. దిస్ ద స్మాల్ ఫిలాసఫీ ఫ్రమ్ మై ప్రిపరేషన్ ఐ లెర్న్. సో నైస్. మీ ఈ 3 attempts అప్పుడు మీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? సో యాక్చువల్లీ కోచింగ్ కొన్ని ఢిల్లీలో తీసుకున్నాను, కొంత హైదరాబాద్లో తీసుకున్నాను. బట్ పర్ఫెక్ట్గా ఒక ఓరియంటేషన్ అనేది నాకు దక్కింది మాత్రం ఫ్రమ్ బాల్లత గారు. బాల్లత మేడం దగ్గర మీరు జాయిన్ అయిన తర్వాత పొద్దున్న 4 నువ్వు వచ్చి చదివితేనే నేను ఇస్తానని అన్నారండి, నిజమేనా? ఎస్, ట్రూ. అవునా? కండిషన్ పెట్టారు, రోజుకి 4:30 కల్లా నువ్వు రావాలి, 3 hours ఎగ్జామ్ రాయాలి. ఏ రోజైనా సరే నువ్వు రావటం మానేస్తే ఇంకా ఆ రోజు నుంచి నేను ఆపేస్తాను. కొన్ని వందల ఎగ్జామ్స్ పెట్టారు మీకు పొద్దున్న. 365 ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ రాసినవన్నీ కూడా ఒక బుక్ చేసి నేను మేడంకి ఇచ్చాను అనమాట. మేడం దిస్ ఈజ్ వాట్. మేడం కూడా ఎవరికైనా ఇప్పుడు చూపిస్తున్నారు, ఫస్ట్ ఈ అబ్బాయి ఇలా రాసేవాడు, లాస్ట్ ఇలా మారాడు. సో మీరు కూడా అలా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే వస్తుంది. అంటే మేడం అది కావాలనే చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కావాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనే ఒక గుణం. అంటే ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆ మొదలుపెట్టిన దాన్ని చాలా ఓపిక్గా నేర్పుతో కంటిన్యూస్గా తీసుకువెళ్ళాలి, అప్పుడే అది నిలబడుతుంది. సో దాన్ని నాకు ఆ 1 year కంటిన్యూస్గా నేను ఎగ్జామ్స్ రాయటం వల్ల అది అలవాటేటట్టు చేశారనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మీరు బాల్లత మేడం దగ్గర ఉండాలి అని అంటే మీరు ఎన్నింటికి లేవాల్సి వచ్చేది? 3కి లేచేవాడిని, ఒక హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసుకునేవాడిని ఎగ్జామ్ని, హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో ఈరోజు మీరు సివిల్స్ సాధించారు, ఒక ఐఏఎస్ అయ్యారు అని అంటే ఆ క్రెడిట్ గోస్ టు అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ అండి, ఫస్ట్ ఈజ్ మమ్మీ, డాడీ అండ్ సిస్టర్, అండ్ దెన్ ఈజ్ టు బాల్లత గారు, దెన్ ఈజ్ టు మై ఫ్రెండ్ హరిప్రసాద్, అండ్ నెక్స్ట్ ఈజ్ టు మై కజిన్ నరేంద్రనాథ్. ఓకే. సో దీస్ ఆర్ ద పీపుల్. సో అంటే మీరు కేరళ క్యాడర్కి మీరు యాక్చువల్లీ అది 11th option 12th option మీరు పెట్టుకున్నట్టున్నారు. లేదండి, ఇట్స్ మై 6th option. సో అంటే మీకు అక్కడ రావడానికి గల కారణం ఏంటంటే 66 గ్రేడ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ, బిలో 100 వచ్చింది. బట్ ఆ టైంలో ఏంటంటే ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నాయండి. సో దానివల్ల ఏంటంటే ఐ గాట్ కేరళ అనమాట. ఓకే.